కేన్ ఉపనిషత్ అనేది వాస్తవికత, స్వభావం, ఆధ్యాత్మిక విముక్తికి మార్గం వంటిది. ఇది లోతైన అంతర్దృష్టులను కలిగి ఉన్న పురాతన హిందూ గ్రంథం. ఇప్పుడు ఈ వీడియోలో కేన్ ఉపనిషత్ నుంచి మరొక కథని తెలుసుకుందాం. ఈ కథనం ద్వారా మన ఆధునిక జీవితాలను ఎలా అన్వయించుకోవాలో చూడొచ్చు. కేన్ ఉపనిషత్ కథలో బ్రహ్మ యొక్క స్వభావం, అంతిమ వాస్తవికత గురించి తెలుసుకునే చర్చ ఋషుల సమూహంతో ప్రారంభమవుతుంది. ఈ వాస్తవికతను తెలుసుకునేందుకు ఋషులు చాలా పుస్తకాలు, గ్రంథాలు పఠించారు. అయినప్పటికీ వారికి బ్రహ్మ స్వభావం గురించి గందరగోళంలోనే ఉన్నారు. తమలో ఒకరైన వాజశ్రీవస్ అనే మహర్షిని సత్యం వైపు నడిపించే గురువు వద్దకు పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. వాజశ్రీ మహర్షి శాస్త్రాల జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన ప్రజాపతి అనే గురువు వద్దకు వెళ్లారు. ప్రజాపతి వాజశ్రవుని ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు వాజశ్రవుడు తనకు పరమసత్యమైన బ్రహ్మ గురించి తెలుసుకోవాలని ఉందని చెప్పాడు. వాజశ్రవ మాటలు విన్న ప్రజాపతి బ్రహ్మను బోధించలేము, అనుభవించాలి అని సమాధానమిచ్చారు. అప్పుడు అతను వాజశ్రవునికి ధ్యానం, స్వీయ విచారణపై వరుస సూచనలను ఇచ్చారు. అది అతనికి బ్రహ్మ యొక్క నిజమైన స్వరూపాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. వాజశ్రవుడు ప్రజాపతి సూచనలు అనుసరించి లోతైన ధ్యానంలోకి వెళ్తాడు. తన ధ్యానం ద్వారా బ్రహ్మ ఒక ప్రత్యేక అస్తిత్వం కాదని, తన జీవితానికి కావలసిన నిజమైన స్వభావాన్ని గ్రహించాడు. విశ్వంలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుందని గ్రహించాడు. అతను అంతిమ వాస్తవికతను ఎలా ప్రబోధిస్తుందో తెలుసుకున్నాడు. ధ్యానం నుండి బయటకు రాగానే వాజశ్రవుడు రూపాంతరం చెందాడు. బ్రహ్మ కోసం అన్వేషణ అనేది కొత్త జ్ఞానం లేదా సమాచారాన్ని రూపొందించుకునే విషయం కాదని, జీవితం నిజమైన స్వరూపాన్ని గ్రహించే విషయమని తెలుసుకున్నాడు. ఆధ్యాత్మిక విముక్తికి కొత్త మార్గం సాధించడం కాదని, తన భ్రమను విడిచిపెట్టి తనలో ఉన్న సత్యాన్ని గ్రహించడమే అని అర్థం చేసుకున్నాడు. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం తరచుగా కొత్త జ్ఞానం, సమాచారం, నైపుణ్యాలు పొందడంలో నిమగ్నమై ఉంటాము. పుస్తకాలు చదువుతూ, వర్క్షాపులకు హాజరవుతూ, కోర్సులలో జాయిన్ అవుతాం. ఇవన్నీ కూడా పెట్టుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని. కానీ కేన్ ఉపనిషత్ కథ మనకు ఏం గుర్తు చేస్తుందంటే, ఆధ్యాత్మిక విముక్తి కోసం అన్వేషణ అనేది కొత్తదాన్ని పొందడం గురించి కాదు, ఇప్పటికే మనలో ఉన్న సత్యాన్ని గ్రహించడం కోసం. మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్తది నేర్చుకోవాలి లేదా మరొకరిగా మారాలి. మన భ్రమలు, అనుబంధాలు, అహంభావాలు విడిచిపెట్టి మన జీవితం యొక్క సత్యాన్ని గ్రహించాలి. స్వీయ విచారణ అనేది ధ్యానం యొక్క స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా అనంతమైన జ్ఞానం, శక్తిని పొందగలుగుతాం. మన జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని మనం గ్రహించవచ్చు. అంతిమ వాస్తవికత లేదా బ్రహ్మతో అనుసంధానించవచ్చు. మనం వెతుకుతున్న సత్యం ఇప్పటికీ మనలో ఉందని తెలుసుకొని ఆనందంగా జీవించగలుగుతాం. హిందూయిజం ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.